హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? పర్చేజ్ ఆర్డర్ అయిపోయింది కదా, సేల్స్ ఆర్డర్ చేయాలంటే దీనికి షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ ఎఫ్ఐ చేస్తే మనకి సేల్స్ ఆర్డర్ ఓపెన్ అవుతుంది అనమాట. సేల్స్ ఆర్డర్ చేయాలంటే మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? సేల్స్ ఆర్డర్ కదా. ఆల్రెడీ మనం పర్చేజ్ ఆర్డర్ చేసాము, ఇప్పుడు సేల్స్ ఆర్డర్ చేయాలి. సేల్స్ ఆర్డర్ చేయాలంటే మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి, కిందకి రండి. కిందకి వస్తున్నాము. కిందకి వచ్చినాక చూడండి, ఇదిగోండి సేల్స్ ఆర్డర్ ఈరోజు మన ప్రాబ్లం అనమాట. సేల్స్ ఆర్డర్లో ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, మిస్టర్ గణేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. ఓకే, ముందు కింద చూడండి, ఫర్ సేల్స్ ఆర్డర్ ప్రెస్ ఆల్ట్ ప్లస్ F5కి. సేల్స్ ఆర్డర్ వేయాలంటే మనము ఆల్ట్ ప్లస్ F5కి అనేది మనము ప్రెస్ చేయాలి. అదే పర్చేజ్ ఆర్డర్కి అయితే ఆల్ట్ ప్లస్ F4 వేయాలి. దీనికి సేల్స్ ఆర్డర్కి అయితే ఆల్ట్ ప్లస్ F5కి అనేది మనము ప్రెస్ చేయాలన్నమాట. సేల్స్ ఆర్డర్ చేయాలంటే ఇప్పుడు మనకి షార్ట్ కట్ ఇది టాలీ కావాలి కదా. టాలీ ఓపెన్ చేద్దాం. చూడండి టాలీ, ఇదిగోండి ఇక్కడ టాలీ ఉంది చూడండి. టాలీ ఓపెన్ చేశాను, ఓపెన్ అవుతుంది ఉండండి. టాలీ ఓపెన్ అయింది. ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వాలి కదా. టాలీ చూడండి, పవర్ ఆఫ్ సింప్లిసిటీ, టాలీ ERP 9. మనకి ఇది ఇంటర్ఫేస్ కూడా ఓపెన్ అయిపోతే మనము నెక్స్ట్ ఎంట్రీస్ వేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వమ్మా. ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది చూడండి. ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అంటే W ప్రెస్ అయింది. W ప్రెస్ చేయగానే వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్కి వచ్చింది కదా. తర్వాత ఎంటర్, తర్వాత సిల్వర్ ఎడిషన్ ఎంటర్ అన్నాక మనకి ఇది ఓపెన్ అయింది చూడండి. కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయిందంటే ముందు మనము టాలీలో ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ మనము క్రియేట్ కంపెనీ క్రియేట్ చేయాలి కదా. కంపెనీ క్రియేట్ చేయాలంటే కంపెనీ ఇన్ఫోలో కిందకి రండి. క్రియేట్ కంపెనీని ఎంటర్ అనండి. క్రియేట్ కంపెనీ ఓపెన్ అయింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది చూడండి. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎవరు, మిస్టర్ గణేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. గణేష్ మన ఇన్వెస్టర్ ఎవరు, గణేష్ అనమాట. గణేష్ ఎంటర్. గణేష్ది చీరాలు పెడదాం చూడండి. చీరాల పెట్టిన తర్వాత కిందకి వచ్చేయండి. ఎంటర్ అన్నాక లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో మనము ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. తీసుకున్నాక ఈ కింద ఇంకా పిన్ కోడ్, మొబైల్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేయకుండా మనం Ctrl A నొక్కితే సేవ్ అయిపోద్ది. Ctrl A అన్నాను, సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, డిఫాల్ట్గా గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అయింది కదా. గేట్వే ఆఫ్ టాలీలో మనం వేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఇన్వెంటరీ ఇన్ఫో వేయాలి. ఇన్వెంటరీ ఇన్ఫో అంటే ఎంటర్ అనండి. ఇన్వెంటరీ ఇన్ఫోని ఎంటర్ అన్నాక ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్ ఉంది చూడండి. మనం ఏం కొన్నాము, యూనిట్స్ ఏంటి, అసలు అవి సెట్సా, నెంబర్సా, పీసెసా ఏంటి అనేది వేయాలి. అంటే యూనిట్స్ ఆఫ్ మెజర్ ఎంటర్. క్రియేట్ ఉంది కదా, ఎంటర్ అన్నాక ఇక్కడ ప్రాబ్లంలో చూడండమ్మా ఏముంది, పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు పీసెస్ ఉంది. అన్ని పీసెస్ ఉన్నాయా, లిరిల్ సోప్స్ పీసెస్ ఉన్నాయి, లక్స్ సోప్ పీసెస్ ఉన్నాయి, డవ్ సోప్స్, ఇవన్నీ పీసెస్ ఉన్నాయి. మళ్ళీ అన్ని పీసెస్ ఉన్నాయి చూడండి. పర్చేజ్ ఆర్డర్లో పీసెస్ ఉన్నాయి. పీసెస్ వేసాం కదా. వేసిన తర్వాత ఎంటర్ అనండి. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అయిపోయింది. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత పైకి చూడండి, స్టాక్ ఐటమ్స్ వేయాలి కదా. స్టాక్ ఐటమ్స్లో మనం వేయాల్సింది ఏంటి, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ అంటే R ప్రెస్ చేయండి. R ప్రెస్ చేసిన తర్వాత అవి వచ్చింది కదా, ఆల్ ఐటమ్స్. ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో ఏంటి, లిరిల్ సోప్, లక్స్ సోప్, డవ్ సోప్, సంతోష్ సోప్, PS సోప్స్. లిరిల్ సోప్స్ ఎంటర్. అండర్ గ్రూప్ వచ్చేసి ఏంటి, ప్రైమరీ. నెక్స్ట్ ఇవేంటి, పీసెస్ కదా. నెక్స్ట్ లక్స్ సోప్స్
ప్రైమరీ, ఇది పీసెసే. నెక్స్ట్ ఏంటి, డవ్ సోప్స్. ఇవి ప్రైమరీ అండ్ ఇవి యూనిట్స్ వచ్చేసి పీసెస్. నెక్స్ట్ ఏంటి, సంతూర్ సోప్స్ ప్రైమరీ పీసెస్ అనమాట ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి పిఎస్ సోప్స్ కూడా ప్రైమరీ, అండర్ గ్రూప్ వచ్చేసి ప్రైమరీ, ఇక్కడ వచ్చేసి పీసెస్. ఇంకా అంతే కదా, ఇంకేమన్నా ఉన్నాయా చూడండి ఒకసారి. ఇంకేం లేవు కదా, పర్చేజ్ ఏం లేవు కదా. సో ఇంకా అయిపోయింది పర్చేజ్. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. స్టాక్ ఐటమ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటి, గేట్వే ఆఫ్ టాలీలో మనం వేయాల్సింది అకౌంట్ ఇన్ఫోలో మనం వేయాల్సింది ఏంటి, లెడ్జెస్. సింగిల్ లెడ్జరా వేయాల్సింది, మల్టిపుల్ లెడ్జరా మనం వేయాల్సింది మల్టిపుల్ లెడ్జర్. ఆర్ ప్రెస్ చేశాను, ఇది ఓపెన్ అయింది. ఆల్ ఐటమ్స్ అనుకున్నాము అన్నాక ఎవరు మన క్యాపిటల్ అకౌంట్ ఇన్వెస్టర్ ఎవరు, గణేష్ కదా. గణేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. గణేష్ ఈయన ఎవరు, క్యాపిటల్ అకౌంట్ కదా, క్యాపిటల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు ఆనంద్ ట్రేడర్స్. పర్చేజ్ ఆర్డర్స్ ఇచ్చాము, పర్చేజ్ ఆర్డర్ వేసుకోవాలి కదా. పర్చేజ్ ఆర్డర్ ఇదేంటి, పర్చేజ్ ఆర్డర్ అనేది పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ ఎవరికి ఇచ్చాము మనము, ఆనంద్ ట్రేడర్స్కి ఇచ్చాము. ఆనంద్ ట్రేడర్స్ అంటే వీళ్ళ దగ్గర మనం కొన్నాం కదా, కొన్నామంటే వీళ్ళు సండ్రీ క్రెడిటర్స్ అవుతారు. నెక్స్ట్ ఏముంది, ఆనంద్ ట్రేడర్స్ అయిపోయింది. తర్వాత కొనేసాము, గూడ్స్ వేసుకున్నాం. సేల్స్ కొన్నాం కదా, సేల్స్ అమ్మాము మనం. ఇప్పుడు కొనడం అయిపోయింది, అమ్మాము. సేల్స్ కొన్నవి అమ్మాలి కదా. సేల్స్ అకౌంట్ సేల్స్ ఆర్డర్ సేల్స్ అకౌంట్. మనం పర్చేజ్ చేసింది వేయలేదు, పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ సేల్స్ ఎవరికి అమ్మాము మనం, సేల్స్ రిసీవ్ టు సింధు ట్రేడర్స్కి అమ్మాము మనం. అమ్మామంటే వీళ్ళు సండ్రీ డెబిటర్స్. సింధు ట్రేడర్స్ సండ్రీ డెబిటర్స్. వీళ్ళు మన దగ్గర నుంచి కొన్నారు కదా, వీళ్ళు కొన్నారంటే సండ్రీ డెటార్స్ అవుతారనమాట. ఇంకేమన్నా ఉన్నాయా మన దగ్గర, గూడ్స్ గివెన్ టు సింధు, ఆనంద్ ట్రేడర్స్, ఇవన్నీ మనం వేయాల్సిన అవసరం లేదు కదా. అయిపోయింది అంటే లెడ్జర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఓచర్ వేసుకోవాలి. బ్యాక్ రండి, గేట్వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ ఓచర్స్ వేయాలి కదా. అకౌంటింగ్ ఓచర్స్ వేయకముందు మనము సెట్టింగ్స్ వేసుకోవాలి కదమ్మా. సెట్టింగ్స్ చేయాలంటే F11 F2 ఇక్కడ చూడండి, F11 F2 మెన్షన్ చేశాను. ఆర్డర్ ఇక్కడ యూజ్ డిఫరెంట్ అండ్ యాక్చువల్ బిల్డ్ క్వాంటిటీస్ అనే దానికి ఎస్ పెట్టండి. ప్రీవియస్ క్లాసుల్లో మనం చేసింది. ఆర్డర్ ప్రాసెసింగ్, పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా, పర్చేజ్ ఆర్డర్ ఎస్ పెట్టండి. సేల్స్ ఆర్డర్ కూడా వచ్చింది కదా, సేల్స్ ఆర్డర్ కూడా ఎస్ పెట్టండి. కిందకి రండి, సపరేట్ కాలమ్స్, డిస్కౌంట్ కాలమ్స్ పెట్టాము, ఎస్ అన్నాం అన్నీ. ఓకే, ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అయిపోయింది కదా. ఇప్పుడు మనము వోచరింగ్లో ఫస్ట్ వేయాల్సింది ఎవరు, క్యాపిటల్ అకౌంట్ కదా. క్యాపిటల్ అకౌంట్ అంటే F6లో ఇక్కడ చూడండి, బ్యాంక్ ఏమన్నా ఉందా, బ్యాంక్ ఏం లేదు కదా. గణేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs అన్నారు, అంటే క్యాష్తోనే స్టార్ట్ చేశాడు. క్యాష్, బ్యాంక్ అకౌంట్ ఏం లేదు. ఎవరు, గణేష్ కదా. గణేష్ ఎంత, 5 lakhs. 5 lakhs తోటి ఇది ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశాడు. 5 lakhs. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు ఆనంద్ ట్రేడర్స్. పర్చేజ్ ఆర్డర్ వేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ వేయాలంటే మనం ఫస్ట్
ఆల్ట్ F4 నొక్కితే పర్చేజ్ ఆర్డర్ వచ్చింది. ఎవరికి? ఆనంద్ ట్రేడర్స్ కదా. ఆనంద్ ట్రేడర్స్ చూడండి, రెగ్యులర్ పెట్టుకోండి. ఇక్కడ రెగ్యులర్ పెట్టాను. నెక్స్ట్ ఎంటర్. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఎంత? 301. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ 301. ఇక్కడ ఏంటి? పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలి. పర్చేజ్ ఆర్డర్లో మనం ఏం కొన్నాం? లిరిల్ సోప్స్. ఎన్ని కొన్నాం లిరిల్ సోప్స్? ఎన్ని ఆర్డర్ ఇచ్చాం? ఫస్ట్ 10 పీసెస్ ఇచ్చాము. 2.5% క్యాష్ డిస్కౌంట్. 10 పీసెస్ ఎంత? ఒక్కొక్కటి 150 రూపీస్ ఉంది. 150 రూపీస్, 2.5% డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఏముంది? లక్స్ సోప్స్ ఉన్నాయి కదా. లక్స్ సోప్స్ కొన్నాము. మళ్ళీ లక్స్ సోప్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు లక్స్ సోప్స్ ఎన్ని ఇచ్చాము? 20 ఇచ్చాము. 18 పీసెస్కి బిల్ చేశారు. 18 పీసెస్కి రేట్ ఎంత దీని రేట్ వచ్చేసి 200. ఎంటర్. మళ్ళీ నెక్స్ట్ ఏముంది? డవ్ సోప్స్ కూడా ఇచ్చాం కదా. డవ్ సోప్స్కి ఎన్ని కొన్నాం? ఎన్ని ఆర్డర్ ఇచ్చాము? డవ్ సోప్స్ మనము 15 పీసెస్ డవ్ సోప్స్ ఆర్డర్ ఇచ్చాము. 2.5% క్యాష్ డిస్కౌంట్. చూడండి, 15 పీసెస్ ఇచ్చాము. 15 పీసెస్ రేట్ ఎంత? డవ్కి 170 రూపీస్. 170. ఇక్కడ 2.5%. 2.5%. దీనికి కూడా 2.5%. ఎంటర్. నెక్స్ట్ ఏం చేసాము? సంతూర్ అనేది సంతూర్ కూడా కొన్నాం కదా. సంతూర్ సోప్స్ ఎన్ని కొన్నాము? సంతూర్ సోప్స్ 10 ఆర్డర్ ఇచ్చాము. 9 పీసెస్ 130 రూపీస్. 10 ఇచ్చాము, 9 పీసెస్ 130 రూపీస్. అయిపోయింది కదా. ఎంటర్. నెక్స్ట్ పిఎస్ వచ్చేసి మనం పిఎస్ కూడా మేము కొన్నాం కదా, పర్చేస్ చేసాం కదా. పిఎస్ ఎన్ని కొన్నాము? పిఎస్ సోప్స్ వచ్చేసి 25 పీసెస్ 3.2 220. 25 పీసెస్ ఎంత అమౌంట్? 220. పిఎస్ వచ్చేసి 220. 3.2 220. 3.2 అనేది డిస్కౌంట్ అనమాట, క్యాష్ డిస్కౌంట్. ఓకే, ఎంటర్. అయిపోయినాయి కదా. ఇవన్నీ అయిపోయినాక ఎంటర్ అనండి. ఎంటర్ అండ్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆనంద్ ట్రేడర్స్ నుంచి మనం గూడ్స్ని రిసీవ్ చేసుకున్నాము అంటే పర్చేస్ చేయాలి కదా మనము. ఇదిగోండి, గూడ్స్ ఫ్రమ్ ఆనంద్ ట్రేడర్స్. పర్చేజ్ వేయాలి. పర్చేజ్కి షార్ట్కట్కి ఏంటి? F9లో ఇక్కడ F9 కదా. ఆనంద్ ట్రేడర్స్ మనకి 301 ఆర్డర్ నెంబరు. ఓకే, రెగ్యులర్ పెట్టుకోండి. రెగ్యులర్ పెట్టినాక ఆటోమేటిక్గా వచ్చినాయి కదా. ఇప్పుడు ఏంటి మనం చేసిన? పర్చేజ్. ఇవన్నీ ఎంటర్ అనేసేయండి. ఎంటర్ అంటే అన్నీ యాడ్ అయిపోతాయి మనకి. ఎంటర్. ఇప్పుడు ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అయిపోయింది. ఇవి కొనేసాం కదా, ఇంకా మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ వేయాలి. మనం సేల్స్ వేయాలంటే, సేల్స్ ఆర్డర్ ఇవ్వాలంటే ఆల్ట్ F5లో ఎవరు? సింధు ట్రేడర్స్ కదా. సింధు ట్రేడర్స్. ఎంటర్. రెగ్యులర్ తర్వాత ఎంటర్ అన్నాక ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఎంత ఉంది? సేల్స్ ఆర్డర్ నెంబర్ ఎంత ఉంది? 205 అనేది సేల్స్ ఆర్డర్. 205. ఎంటర్. సేల్స్ ఆర్డర్ కదా మనం చేయాల్సింది ఇప్పుడు. సేల్స్ ఆర్డర్. ఫస్ట్ డవ్ సోప్స్ తీసుకుందాం. డవ్ సోప్స్ ఎన్ని తీసుకున్నాము? డవ్ సోప్స్ 10 పీసెస్ తీసుకున్నాము. 9 బిల్ చేశారు. 10 9 ఎంత అమౌంట్ డవ్ సోప్స్ది? 210. డిస్కౌంట్ ఏమన్నా ఉందా?
9 పీసెస్ బిల్ కౌంట్ చేశారు కదా, ఎంటర్ ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ లిరిల్ సోప్స్. లిరిల్ ఎన్ని తీసుకున్నాము? లిరిల్ 8 సోప్స్ అమ్మాము. 7 పీసెస్కి బిల్ కౌంట్ చేసాము. మొత్తం ఎంత దీన్ని లిరిల్ సోప్స్? 200. దీని అమౌంట్ ప్రైస్ వచ్చేసి 200. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ లక్స్ సోప్స్. లక్స్ కొన్నాము, లక్స్ అమ్మాము కదా, లక్స్ కొన్నాము, అమ్ముతున్నాము ఇప్పుడు. చూడండి లక్స్ సోప్స్ ఎన్ని? 18 పీసెస్ 1.7% డిస్కౌంట్ అంట. 18 పీసెస్ 230 రూపీస్. 230 రూపీస్. చూడండి ఒకసారి, 230నే కదా, 230. 1.7% డిస్కౌంట్. 1.7% డిస్కౌంట్. ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ ఏముంది? సంతూర్ ఉన్నాయి కదా, సంతూర్ వచ్చేసి ఎన్ని కొన్నాం మనం? సంతూర్ అమ్ముతుంది ఎన్ని? 6 పీసులు అమ్ముతున్నాం, ఒక్కొక్కటి 160 రూపాయలు. 6 పీసెస్కి 160 రూపీస్కి అమ్ముతున్నాము. ఓకే, ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ పిఎస్ వచ్చేసి ఎన్ని అమ్ముతున్నాం మనం? పిఎస్ వచ్చేసి మనము 20 పీసెస్ అమ్ముతున్నాము. 20 పీసెస్ 3.1%, 250 రూపీస్ డిస్కౌంట్. 20 పీసెస్ 250 రూపీస్, 3.1%. 250 రూపీస్ కదా, 250 రూపీస్, 3.1% డిస్కౌంట్. చూడండి 3.1% డిస్కౌంట్ అయింది. ఓకేనా, 3.1% డిస్కౌంట్ వేసాము. ఎంటర్ ఎంటర్ ఎంటర్. అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఎంటర్ ఎంటర్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? మనం గూడ్స్ గివెన్ టు సింధు ట్రేడర్స్ వాళ్ళకి మనము డెలివరీ ఇవ్వాలి కదా, అంటే సేల్ చేయాలి. మనం ఇప్పుడు దాకా సేల్ ఆర్డర్లో వేసాము, ఇప్పుడు సేల్ చేయాలంటే F8లో పార్టీ నేమ్ ఏంటి? సింధు ట్రేడర్స్. ఇక్కడ ఇచ్చేసి చూడండి, మనం సింధు ట్రేడర్స్కి ఇచ్చిన ఆర్డర్ నెంబర్ ఎంత? 205 తీసుకున్నాము. రెగ్యులర్ పెట్టుకోండి. రెగ్యులర్ పెట్టాను. ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసినాయి చూడండి అన్నీ. ఇక ఇవన్నీ ఎంటర్ ఎంటర్ అనడం, అన్నీ ఎంటర్ ఎంటర్ అంటే మనకి ఆ ఎంటర్ అయిపోతాయి, అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఎంటర్ 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 అనేసి అనండి, మొత్తము మనకి వచ్చేస్తాయి. ఎంటర్ లాస్ట్, ఎంటర్ ఎంటర్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో. సేల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సేల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? క్యాష్ పెయిడ్ టు ఆనంద్ ట్రేడర్స్, క్యాష్ ఫ్రమ్ సింధు ట్రేడర్స్. పెయిడ్ అంటే పేమెంట్ చేస్తున్నాం, అంటే F5 షార్ట్కట్కి క్యాషే కదా పే చేస్తుంది. క్యాష్ ఎవరికి? ఆనంద్ ట్రేడర్స్కి. ఎంత పే చేస్తున్నాం? 14,042 రూపాయలు 75 పైసలు. 14,042 రూపాయల 75 పైసలు వేసామా? ఓకే, ఆన్ అకౌంట్ పెట్టుకోండి, ఆన్ అకౌంట్. నెక్స్ట్ ఎంటర్ ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? పేమెంట్, క్యాష్ రిసీవ్ చేసుకోవాలి కదా మనము. క్యాష్ రిసీవ్ చేసుకోవాలంటే F6 క్యాషే కదా. క్యాష్ ఎక్కడి నుంచి మనం తీసుకుంటుంది? క్యాష్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? సింధు ట్రేడర్స్ నుంచి. సింధు ట్రేడర్స్ నుంచి ఎంత? 13,164 రూపాయల 62 పైసలు. 13,164 రూపాయల 62 పైసలు మనము అమౌంట్ ఆన్ అకౌంట్లో పెట్టుకొని తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. ఎంటర్ ఎంటర్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో అయిపోయింది కదా. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి కదా. బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తే ఎంత వచ్చింది? 2,135 రూపీస్. 2,135 రూపీస్ వచ్చింది. 135.92 వచ్చింది. అంటే ఇక్కడ మనం అమౌంట్ వేసుకోవాల్సిన 135.92 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే ప్రాఫిట్ వచ్చినట్టే. కరెంట్ అసెట్స్ చూడండి అమ్మా. కరెంట్ అసెట్స్ ఏమన్నా ఉన్నాయి? గణేష్ అంటే క్యాపిటల్ అకౌంట్,
ఇటు వచ్చినాక కరెంట్ అసెట్స్ ఏమున్నాయి, క్లోజింగ్ స్టాక్ వచ్చేసి మన దగ్గర ఇంకా స్టాక్ 3000కు ఉంది స్టాక్. తర్వాత సన్రీ క్రెడిటర్స్ అవన్నీ చూసాం కదా, అవన్నీ చూసేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా బ్యాక్ వచ్చి బ్యాక్ ఎంటర్, అది వెళ్ళిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మిస్ స్వాతి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. స్వాతి స్టార్ట్ చేసిన బిజినెస్ ఇక్కడ పర్చేస్ చేశారు. పర్చేస్ ఆర్డర్ 2 చోట్ల చేశారు చూడండి. A1 ట్రేడర్స్లో చేశారు, బిగ్ సిలో చేశారు, మళ్ళీ సేల్స్ కూడా చేశారు. సేల్స్ నార్మల్గా చేశారు, సేల్స్ ఆర్డర్ ఇచ్చి చేశారు. ఇవన్నీ వేస్తే మనకి 1,03,475 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. చెక్ చేయండి అమ్మా, చెక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా.